कौन है? सुंदरी मीट సుందర్ని కలవాలరా బాబు. వార్డెన్ से परमिशन लेकर आना है. जाओ जाओ. వామ్మో పెద్ద యమకింకడులా ఉన్నాడే. వెనక నుంచి గోడ దూకెళ్ళడం బెటర్. బాయ్. అమ్మ చిన్నప్పుడు ఎక్కిన గోడలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అమ్మ నా కలదోడు. అమ్మో సుందరి మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ హాలిడే కదా, వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి ఉంటుంది. అమ్మో ఇప్పుడు నా కలదోడు ఎక్కడని వెతుకును? దేవుడా నీదే భారం, గోడ దూకేస్తున్నా. నీటిలో పడ్డానండి. హలో 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 ఏంటి ఈ సౌండ్ ఇంత చండాలంగా ఉంది? చూప్ ఏ రీసౌండ్ నహి ఔర్ ఏక్ సౌండ్. మనము ఇప్పుడు నూతిలో ఉన్నాం. నీది పేరు? విజయ్ అండి. మీ పేరు? మేరా కహానీ బహుత్ బడా హై. నాది పేరు యూసఫ్ ఖాన్, దావూద్ ఇబ్రహీం మనిషిని. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎందుకు నూతిలో దాక్కుంటున్నావు? పోలీస్ ప్రాబ్లమా? లేదు సార్, సెల్ ఫోన్ ప్రాబ్లం. హలో హలో సుందర్ గారు, నేను సెల్ ఫోన్ విజయ్ని. మీ గురించి వచ్చి వాచ్మెన్ కంటపడకుండా వద్దామని గోడెక్కి దూకి కాంపౌండ్ లో ఉన్న నూతులో పడ్డా. మా కాంపౌండ్ లో ఉన్న నూతులు పడ్డావా? అవును, అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. మీరు వెంటనే వచ్చి వెళ్తే నేను బయటికి దిగిపోతే ఈ కప్పలు కాళ్ళు పీకు తినేటట్టున్నారు. అలాగా, ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తాను. పదవి పద. ఏంటి మీది వాళ్ళు వస్తున్నారా? నేను ఇక్కడ ఉన్నట్టు పైకి పోయే వరకు చెప్పొద్దు, అసలే పోలీస్ ప్రాబ్లం. ఆ ఫోన్ ఇట్టాయి, ఫోన్ చేయాలి. हेलो इब्राहिम भाई, आधा वर्ष से ऐसा है, काम खत्म कर दिया, ट्रेन में बम लगा दिया, पुलिस मेरे पीछे पड़े हैं. హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? త్వరగా దింపండి. ఇంకా కిందకి. ఇంకా రావాలి కిందకి. లాగండి. లాగండి, జాగ్రత్త జాగ్రత్త. త్వరగా జాగ్రత్త. ఎంత పని ఉన్నాడంటే నీళ్ళు ఎక్కువ తాగిసినట్టున్నాడే, గట్టిగా లాగండి. అరే ముందులో ఎదురున్నారేంటి? నిజంగానే నీళ్ళు తాగిసినట్టున్నాడే. గట్టిగా నొక్కండమ్మా. ఓకే అండి, థ్యాంక్స్. ఇంకెప్పుడు మీ హాస్టల్కి రాను. గొంతుకి ఎండిపోతున్నాయా? 2 బీర్లనే కొట్టిస్తే తప్ప ఒక కడుపు కూడా ముందుకు పడ. బీర్లు ఏంటండి? చాలా బీర్లు కావాలంటే బీర్లు, నీకు కావాలంటే గోదావరి నీళ్ళు గోలీ సోడా ఇప్పిస్తా. ఏమయ్యా ఒక డజన్ సోడాలు కొట్టు. ఏమండి నాకు డజన్ నిరోధులు ఇవ్వండి, గొడవలు ఎదుర్కొంటారు. అవి ఇక్కడ దొరకవురా, కావాలంటే మీ బాబుని అడుగు. ఏమండి మీ చేతులు ఎలా పోయాయి? మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సుందరి కోసం ట్రై చేస్తుంటే ఆ గజపతి గారు మేనలుడు మా ఇద్దరు చేతులు తీయించేసాడండి. అయ్యో బాబోయ్, 2 నిమిషాలు కలపరా. అయ్యో బాబు, ఇద్దరికి లేవు కాళ్ళు. మీ కాళ్ళు ఎలా పోయినాయి? సొంతాన్ని ప్రేమించాం, గజపతి రావు కోపం వచ్చి 2 కాళ్ళు తీయించేశారు. అయ్యో బాబు, మనం ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే మన వాళ్ళు భయపడి పారిపోవడం ఖాయం. వెళ్దాం పద. వాళ్ళు తండ్రి కొడుకు కలిసి ఒకే లేడీని లవ్ చేశారట. అది తెలిసి ఊరోళ్ళు సింపుల్ గా చావబాదారంట. చిచి, మగాళ్ళ బుద్ధి లేకపోతే దానికనే ఉండద్దు. ఎవరో ఆ మనిషి. నువ్వే అన్న డౌట్. ఏమిటి బాబు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగిందో ఎలాగకుండా చెప్పండి. ఏం చెప్పమంటారండి, 3 తరాలుగా మచ్చలేని ఫ్యామిలీ మాది. పిల్లనడుగుదామని వెళ్తా ఉంటే మా పేర్లు, నేను చేసే పనులు మార్చేసి చెప్తే వెంటనే సంబంధం ఖాయమైపోతుంది. రాంగ్ ఐడియా ఇచ్చారండి ఆ అన్నారంగాడు. రావోసు అనుకుని ఇష్టానికి వాగావు, కాళ్ళు చేతులు ఇరిసి పారేసాడండి ఆ గజపతి రావు. కొత్తళ్ళు ఇదిగో ఏమండి మాస్టారా, మిమ్మల్ని
ఏమండి మీది రాజమండ్రి కదండి? అవును. మీరు అన్నవరం కదా? అరే బళ్ళే కనిపెట్టేశారే, పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారు. మరే మీ పేరేంటండి? సాయిబాబు. అబ్బా చాలా హ్యాపీగా దిగారు అనుకుంటే ఇక్కడ కొట్టేశారండి దెబ్బ. నేనెక్కడ కొట్టారే బాబు? మీరు కామెడీ చేసేస్తున్నారు. మా వాడికి నవ్వు వచ్చేస్తుంది. సరిగమ పదనిసలతో మొదలయ్యే అక్షరాలతో మా సుందర జాతకం కుదరదండి. మా మావయ్యకి మీ పేరు ఇదే అని తెలిసిందనుకోండి, తుపాకీతో టపాల్మని కాల్చేస్తాడు. ఓహో, పోనీ కొల్లి నోకరాదని కానీ చిరతలు అప్పారావని కానీ మార్చుకుంటే కామెడీ ఫెయిల్ అన్నారు మాస్టర్ గారు. నేను ఎప్పుడు అంతే. అవునండి, రాజమండ్రిలో మీరు ఏం చేస్తుంటారో? రావిండ్ కోల్ అసిస్టెంట్ మేనేజర్ని. అది బాబా ఈ ఉద్యోగాలు అయ్యి అంటే మా ముసలోడికి పడవండి. నాటకుమ్మం సెంటర్ లో నాటుకోళ్ళు అమ్ముకుంటాడని చెప్తే ఎలా ఉంటది? చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ టైప్ లోనే మీరంతా మీ పేర్లు పనులు మార్చుకోవాలి, అర్థమైందా? ఇంకొక మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఏమిటి? మా మామయ్యకి ఓల్డ్ టైప్ పిలుపులన్నా పద్ధతులన్నా అసహ్యం. ఓహో. అమ్మాయిని పిలవండి, సంగీతం వచ్చా, వంటొచ్చా, పెంటొచ్చా అంటే అబ్బా ఏరా గజపతిరావు ముసలి నక్క, ఏదిరా మా సాయిబాబు సమ్మలూరు కిల్ల టక్కుల చెక్క అంటే. అయ్యో బాబాయ్, అద్భుతం అద్భుతం. నేనెళ్ళి కన్ను కొట్టి కౌగులు చేసుకుంటారా? మరీ బ్రహ్మాండం. ఎంటనే మ్యారేజ్ షీట్లు అయిపోద్ది. నేనేం చేయాలో చెప్పలేదంటే యాదవా? నువ్వా? వెనక నుంచి వెళ్ళి మా మామయ్య పంచి లాగేసి ముక్కులో పొల్లెట్టే కుర్రాడు ముద్దుగా ఉన్నాడని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అంతా బాగుంది కానీ ఆయన ఎదురుగా వస్తే నేనేం చెయ్యాలి? మీరా? చూడడానికి గౌడు గదిలాగా ఉంది. ఏం చెప్తా? మీరేం చేస్తారంటే ఆయన రాగానే మేలకి ఎగిరి వద్దులేండి బాగోదు చెప్పడానికి నాకే సిగ్గేసేస్తుంది. నాకు ఐడియా వచ్చేసిందండి. ఏంటో? నువ్వు కొంచెం దూరంగా ఉండు. చెప్పలేకుండా కొంచెం వినండి. బ్రాందీ గ్లాసులు చేతితో పట్టుకుని సిగరెట్ వెలిగించేయాలి. ఆడోళ్ళు మీరు కూడాను. పాపం ఉంచేసావు. వీళ్ళ లంక చుట్టూ సారా ప్యాకెట్లు పట్టుకొచ్చా మరి. అబ్బా నా ఐడియాల కన్నా మీ ఐడియాలు బాగున్నాయి. ఇంకా ఆలోచన చేద్దు. డాక్టర్, లేడీ డాక్టర్, ఆమె కాలికి సిమెంట్ కట్టి కడితే బెటర్ అనుకుంటాను. ఆ సంగతి మేము చూసుకుంటాం. డాక్టర్ వెంటనే ఇతను బయట పంపించండి, లేకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. డాక్టర్ చెప్పడం మర్చిపోయాను, ఆమెకి బ్లడ్ ప్రెషర్ కూడా ఉండట. నిజంగా? కాస్త షుగర్ కూడా ఉందనుకుంటాను. డాక్టర్, లేడీ డాక్టర్, మూతికి దెబ్బ తగిలింది కదా, మూతి పళ్ళు ఏమన్నా రాలేమో. ముక్కు పగిలిపోతుంది. డాక్టర్, లేడీ డాక్టర్, ముక్కు పగిలిపోయిందట. ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో పాపం. సార్ సారీ సార్, లేడీ డాక్టర్, మీరు ఇక్కడే ఉంటే ఆవిడకి పిచ్చి పడుతుంది, ఆవిడ పిచ్చి చూసి నాకు పిచ్చి పడుతుంది, మా ఇద్దరిని చూసి మీకేం పడుతుందో. అయితే వస్తాను బేబీ, నాకు ఖాళీ ఉన్నప్పుడు ఇలా వచ్చి కనిపిస్తుంటాను, నువ్వేం అనుకోవద్దు, వస్తాను. అరే అంత కోపం ఎందుకు, తగబెట్టుకోవద్దు, నేను వస్తాను. కాలనీ అదిరిపోయింది కదూ. వెధవలు మళ్ళీ ఈ కాలనీలు అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను, కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుడ్లే కొట్టేశాడు. మీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జడితే మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే క్లోజ్అప్ లో చూసుకుందారే పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకు రిచ్ అయ్యి మనోడే కొత్తగా వచ్చాడు, రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిట్ట చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది. కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది. పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది. పీటి ఉషా, కారమైంది. పీటి కిళ్ళి, ఎర్రనైంది. నీ పెదాలు, తెల్లనైంది. నీ మనసు, చల్లనైంది. ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది. చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు,
ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలమ్మో ఓ నాయనో ఓలమ్మో ఓ నాయనో అమ్మో నువ్వు రిక్షా ఇస్తే ఇయ్యి లేకపోతే లేదు కానమ్మా ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక అమ్మో చెప్పు ఎక్స్క్యూజ్ మీ తంబి పిచ్చి పిచ్చి వేషాలేకు రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు ఎవరు? నా శిష్యుడే. వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నర్సక్క రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్లీ ఈ అబ్బాయే. అవును. శిష్య నీకు ముఖ్యమైన పట్టు నేర్పలేదు. లోపలికి వస్తే ఒరేయ్ పట్టంట్రా పట్టే దయచేసాం. దయచేయమన్న విషయం ఏమిటో చెప్తారా? ఏం లేదండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? నిజమా? నేను పుట్టాక నిజం పుట్టిందండి. అడగండి, చెప్తాను. మీరంటే ఇష్టపడే అమ్మాయిలు ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవటానికి ఎంతమంది అయినా వస్తారుగా? ఓ ఎస్, వేలు లక్షలు కోట్లు మిలియన్స్ బిలియన్స్. కానీ మీ తమ్ముడిని చేసుకోవటానికి ఎవరు రారు కదా? చచ్చా, వాడిని ఎవరు చేసుకుంటారండి? రౌడీ వేధవా. పాప, ఆయన ఎవరు చేసుకోకపోతే ఆయన ఏమైపోతారండి? ఆయన ఎవరు చేసుకోకపోతే మీకెందుకండి అంత బాధ? ఇంతర్యం రక్తానికి రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు కదండి. ఎవరి కర్మకి ఎవరేం చేస్తారో చెప్పండి. కర్మాన్ని వదిలేస్తే ఎలాగండి? ఇంతకీ వారి సంగతి మాట్లాడడానికి వచ్చారా, నాతో మాట్లాడడానికి వచ్చారా? ఆయన గురించే మాట్లాడడానికి వచ్చాను. ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదిగో ఇదిగో, నిజం చెప్తున్నావా జోక్ చేస్తున్నావా? పెళ్లి విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా? ఆయన అలా తిరిగి ఆయన్ని సరైన మార్గంలో పెట్టకపోతే ఇంకా చెడిపోతారు. మీ అమ్మగారు కూడా ఇదే మాట అన్నారు. అమ్మా? అవును. ఇందాక మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడు మీ అమ్మగారు అన్నారు, అమ్మా పెద్దోళ్ళు చేసుకోవటానికి ఎవరైనా వస్తారు, కానీ చిన్నోడు ఎవరు చేసుకోరు కనుక చిన్నోడు నువ్వే చేసుకోవాలి. ఆ మాత్రం త్యాగించేలావని కళ్ళు నీళ్లు పెట్టుకున్నా. ఆ తర్వాత నా మనసు కరిగిపోయింది. మా అమ్మగారు ఏమన్నారు? పెద్దవాడిని అయితే చేసుకుంటానికి చాలా మంది వస్తారు, చిన్నవాడిని చేసుకుంటానికి మాత్రం ఎవరు రారు, ఈ మాత్రం త్యాగించేయలేవా అన్నారా? గ్యాస్ కొడుతున్నావా నా దగ్గర? నీకు తమ్ముడున్నాడా? రౌడియా? పెట్టావా? కొట్టావా? ఇదిగో ఈ గ్యాస్ మన దగ్గర కుదరదు. మరేం గ్యాస్ కుదురుతుంది? గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి, అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బూత్ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది
ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. ఉక్క పూసుని ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. చవరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్ నే, సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాను కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం